హాయ్! వెల్కమ్ టు నిష్ఠా కిచెన్. మా నిష్ఠా కిచెన్‌లో ఈరోజు మామిడికాయతో పప్పు చేసుకోబోతున్నాం. అదేం పప్పు అంటే మామిడికాయ పప్పు చారు. ఓకేనా ఫ్రెండ్స్? నేను పావు కేజీ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు చలవ కదా! అది బాగా ఫ్రై చేసుకొని దాంట్లోని వాటర్ వేసుకొని మనం పప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ అయిన తర్వాత వాటర్ తీసేస్తే నేను ఆ సైజు మామిడికాయలు 2 తీసుకున్నాను. దాన్ని బాగా తురుముకొని మనం వాష్ చేసుకున్న పప్పులో 2 లోటాలు వాటర్ వేసుకొని 2 ఆనియన్స్ వేసుకోండి. అలాగే ఒక 8 పచ్చిమిర్చి, తురుముకున్న మామిడికాయ మొత్తం కూడా వేసుకొని పసుపు, కారం, ఆయిల్ వేసుకొని మనం ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది లిడ్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వేయించుకుందాం. ఓకేనా? విజిల్ వేయించిన తర్వాత అది మనకి సాఫ్ట్‌గా అవ్వడానికి శుభ్రంగా స్మాష్ చేసి హాట్ వాటర్ ఒక లోటాడు ఎచ్చబెట్టుకొని ఆ హాట్ వాటర్ కూడా అందులో వేసుకోండి. తర్వాత చూసారా ఫైనల్‌గా మనకి ఇలా సిద్ధమవుతుంది. తర్వాత తాలింపు వేసుకోవాలి మనం. తాలింపు సామాన్లన్నీ వేసుకొని దీన్ని మనం పోపు వేసుకుందాము. ఈ పోపులో లైట్‌గా ఒక అర స్పూను మనం మెంతులు వేయాలి. ఈ మెంతులు వేయడం వల్ల ఈ పప్పు చారు చాలా టేస్ట్ వస్తుంది. ఫైనల్‌గా కరివేపాకు వేసుకొని మనం తాలింపు వేసుకుందాము. ఇది చలవ చేస్తుంది, వేడి చేయదు. మ్యాంగో తిన్న వాళ్ళకి వేడి చేస్తుంది అంటారు కదా, చలవ చేస్తుంది. ఫైనల్‌గా మనం పప్పు వేసుకుంటాము. పప్పు వేసుకున్న తర్వాత దీన్ని టేస్ట్ చేయడానికి నిజంగా నోరు ఊరుతుంది నాకు. అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నేను ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకేనా? దీని కాంబినేషన్‌గా చికెన్ ఫ్రై, ఆమ్లెట్ ఏదైనా సరే ఎనీథింగ్ చాలా బాగుంటాయి. నేను టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను. వావ్ ఫ్రెండ్స్, సూపర్ పర్ఫెక్ట్‌గా అన్నీ సరిపోయాయి. నాలాగే మీరు కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.